యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అమ్మో ఇంకా తగ్గలేదు జ్వరం మండిపోతా ఉంది ఇప్పుడే ఎంత ఉందంటే పొద్దుగుకేసరికి ఇంకా చాలా పెరిగిపోద్ది ఏం పెరగదులే అది కాదవ్వా నేను చెప్పేది ఇను వద్దు నువ్వు చెప్పేది నేనేనను నేను చెప్పేది ముందు నువ్వు విను ఇయ్యాల ఎట్టాగైనా రాంబాబుని ఎడకి తీసుకురా అవ్వ చూడాలంటుందని గట్టిగా చెప్పు నీ మాట నీదే గాని ఒకళ్ళు చెప్పింది వినిపించుకోవు ఈ ఒక్క పాలికి నా మాట ఇను కాసి అది కాదవ్వా రేత్రే ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నాను జ్వరం బాగా ఉంది తెల్లారయ్యకి చెప్దామని మళ్ళీ ఊరుకున్నాను రాంబాబు ఇంటికాడు మనుషులు ఎట్టాంటోలో నీకు తెలుసు కదా ఇప్పుడు నేను ఆడికి పోతే నన్ను లోపలికి రానిస్తారా అనవసరంగా మాటలని పంపించేస్తారు ఆయాసమే మిగులుద్ది అట్టాగని నువ్వే ముందు అనేసుకుని వెళ్ళకపోతే ఎట్టా నా కోసమైనా వెళ్ళి నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి అవ్వకి బాగోలేదని అక్కడ వాళ్ళకి గట్టిగా చెప్పు రాంబాబుని రమ్మన్నానని చెప్పు ఓ పాలు చూసి వెళ్ళిపోతే చాలున్నానని చెప్పు అది కాదవ్వా వాళ్ళు మన మాట ఎనరే అక్కడ వాళ్ళు ఒట్టి డబ్బు మనుషులు అవ్వ బాగా బెంగపడ్డాదని చెప్పు కాదంటే బతిమాలుకో నాకు మాత్రం ఆ రాంబాబుని చూడాలనుంది ఎట్టాగొట్ట నచ్చ చెప్పి నువ్వే ఆ బాబుని ఎడకు తీసుకురావాలి తెత్తానని రేత్రి నాకు మాట ఇచ్చావు కూడా ఇప్పుడు తెల్లారాకిట్ట మాట తప్పితే ఎట్టాగు మాట తప్పించాలని కాదవ్వా ఆడికి పోతే నీకు నాకు అవమానం తప్ప మరేడి జరగదు అందుకని ఆలోచిస్తాను నా కోసం ఆ అవమానాన్ని కూడా పక్కన పెట్టి ఆ బాబుని ఎడకి తీసుకురా కాసి నా సంగతి కూడా ఆలోచించు ఎన్నాళ్ళయిందో చూసి
ఆ బాబులో నా బిడ్డను చూసుకుంటున్నాను. ఎట్టా ఉన్నాడో ఏటో, గుండెల్లో దిగులుగా ఉంది. ఎట్టాగైనా తీసుకురా కాశీ. నువ్వు తలుసుకుంటే ఏవైనా చేయగలవు. ఈ ముసలి దానికోసం ఈ మాత్రం చెయ్యలేవా? చెప్పేది అర్థం చేసుకోవేంటి? నాకు మాత్రం రాంబాబుని ఇక్కడికి తేవాలని ఉండదా? అక్కడోళ్ళు నా మాట వినరనే చెప్తున్నాను. సర్లే, నువ్వెంతగా చెప్తున్నావుగా, ఓ పాలు వెళ్ళి అడిగి వస్తాను. అదే మాట. ఎట్టాగైనా వాళ్ళకి నచ్చ చెప్పి రాంబాబుని కలుసుకుని ఈడకి తీసుకురా, సరేనా? నువ్వు చెప్పాక తప్పుద్దా? అయితే ఒక షరతు. ఏటది? నేను నీ మాటని రాంబాబుని ఇక్కడికి తెస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నా మాటని మందులేసుకోవాలి. డాక్టర్ కొని పిలిపిస్తాను. అట్టాగే, నీ ఇట్టం. అయినా నేను చెప్తున్నా కదా, నాకు రాంబాబు వస్తే చాలు, ఇంకే డాక్టర్ అక్కర్లేదు. అసలు మందులతో పనే ఉండదు. ఆ బాబుని తీసుకురా చాలు. ఆ తర్వాత నువ్వే మందులు వేసుకోమన్నా వేసుకుంటాను. సరే, నేను రాముగాడికి చెప్పాను, వాళ్ళ ఆవిడని ఇక్కడ రమ్మన్నాను. కథ నీకు తోడుగా ఉంటుంది. ఏమన్నా కావాలంటే వండి పెట్టుద్ది. నువ్వు మొఖమాట పడకుండా కావలసినవి వండించుకుని తిను, సరేనా? ఎందుకు కాశీ ఇప్పుడు? వాళ్ళకి ఇళ్లల్లో పనులు ఉంటాయి కదా. ఏం పర్వాలేదు, నీ చెప్పాలే. నిన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఏం తినకుండా ఇట్టాగే పడి ఉంటావు. ఇయ్యాలన్నా కథ ఎంగిలి పడు. కడుపు మార్చుకుంటే జ్వరం మరింత పెరుగుద్ది. సరేలే, వస్తానైతే. బావున్నావా? మా రాంబాబు ఎట్టా ఉన్నాడే? ఈ మధ్యన అసలు కన్నే కనపడటం లేదు. రాంబాబు గురించి అడిగితే ఏటట్ట అయోమయంగా చూస్తాను. చెప్పేది సరిగ్గా వినపడలేదా? అది అది రాము గారు ఇప్పుడు ఇక్కడ లేరు. ఏంటి? ఏడు లేడా? లేరు, అదే ఊరెళ్ళిపోయారు. ఎప్పుడు? మాకు చెప్పనే లేదే. అన్నీ మీతో చెప్పు చెయ్యాలా ఏంటి? ఆ మధ్య ఊరు నుంచి ఎవరో కబురు చేశారంట, వెళ్ళిపోయారు. నువ్వు నిజమే చెప్తున్నావా? నేను అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు వేరే పనేమీ లేదా? నేను నమ్మను. రాంబాబు మాకు చెప్పకుండా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అసలు ఆ బాబుకి ఏటైంది? చెప్తుంటే వినమేమిటి? ఆయనకి ఏమీ కాలేదు, ఊరు వెళ్ళారంతే. నేను నమ్మను. నమ్మకపోతే నాకేంటంట? నేను లోపలికి పోయి ఓ పాలు చూస్తాను. ఏంటి ఇలా లోపలికి వెళ్ళిపోతున్నావు? నీకెవరు పర్మిషన్ అక్కర్లేదా? నేను లోపలికి వెళ్ళి నా కళ్ళతో చూస్తాను. రాంబాబు లేకపోతే అప్పుడు నీ మాటలు నమ్ముతాను. ఏంటి నువ్వు నమ్మేది? అన్నీ నీ ఇష్టమేనా? అయినా ఎవరు పర్మిషన్ లేకుండా నువ్వు లోపలికి వెళ్తావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీసులకు ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఆహా, అట్టాగా చేసుకో. నాకేం భయమా? ఈ ఊరు పోలీసులందరూ నాకు బాగా తెలుసులే. నాకేం భయం లేదే. ఇదిగో మంచిగా చెప్తున్నాను విను. ఆ తర్వాత ఏమైనా జరిగితే నేను బాధ్యుని కాను. ఏటో రెచ్చిపోతున్నావు? ఏడి చేస్తావేంటి? చెయ్యి చూస్తాను. ఏంటి దౌర్జన్యం? వద్దంటే ఇలా ఇంట్లో తోసుకొస్తావేంటి? చెప్తాను కదా, మా రాంబాబుని చూడండి, నేను నుంచి వెళ్ళను. ఇదిగో నీలాంటి వాళ్ళందరినీ లోపలికి రానివద్దని మా మేడం ఖచ్చితంగా చెప్పారు. నువ్విప్పుడు లోపలికి వెళ్తే గొడవలు అయిపోతాయి. అసలు నేను నిన్ను వెళ్ళవనా? ఏం చేస్తావో చేసుకో. పొయ్యికలు విరిగిపోతాయి. నా సంగతి నీకు తెలీదు. ఎదు కొట్టు చూస్తాను. నా మీద దెబ్బ పడిందో మా పేటలో వాళ్ళంతా మీ ఇంటి మీదకి వచ్చి మీ కొంప కొల్లేరు చేస్తారు. నీ మాటలకు నేనేం బెదిరిపోను. నిన్ను లోపలికి వెళ్ళనిచ్చేది లేదు. వెళితే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఎందుకు అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటావు? నిన్ను లోపలికి వెళ్ళనిస్తే మా మేడం ఊరుకోరు. నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో. ఓహో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నమాట. బాగానే ఉంది. అయినా నేను ఏటి అడిగానని? మా రాంబాబుని చూసి వెళ్తానన్నాను. ఆ బాబుతో మాట్లాడితే మీ సొమ్మిటి పోద్ది.
బాబు బాబు పిల్లలు గలవాణ్ణి ఈ ఉద్యోగం పైనే ఆధారపడి బతుకుతున్నాను. ఇప్పుడు నిన్ను లోపలికి వెళ్ళనిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదేమైనా నేను ఇయ్యాల మా రాంబాబును చూడకుండా ఎలను. చెప్తే వినవేంటి? ఆయన లేరు, ఊరెళ్ళిపోయారు. నీ మాట నమ్మను కాక నమ్మను. అట్టా చెప్పమని ఆ రాక్షసు నీకు చెప్పుంటది. మా మేడం అలా ఎందుకు చెప్తారు? అదేం లేదు, ఆయన నిజంగానే లేరు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చాను. నా ఉద్యోగానికి ఎందుకు అసలు పెడతావు? మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళిపో. నారాయణ, నారాయణ, మేడం వద్దంటున్నా వినకుండా లోపలికొస్తానంటూ బయట ఎవడో ఒక దరిద్రుడు గొడవ చేస్తున్నాడు. నువ్వు సమయానికి ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం మంచిదైంది. వెళ్ళు, అక్కడికెళ్ళి ఇద్దరూ కలిసి అతన్ని బయటికి గెంటేయండి. మళ్ళీ ఇటువైపు రాకుండా బుద్ధి చెప్పండి. అలాగే మేడం. నా మాట విని వెళ్ళు. ఎల్లను కాక ఎలను. రాంబాబును చూడాలని ఆడ అవ్వ తెగదైపోతాంది. నా కోసం కాకపోయినా ముసలి అవ్వ కోసమైనా నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు. పాపం బాగా జబ్బుపడి ఉంది, మనేద పెట్టుకుంది. రాంబాబు కోసం కలవరిస్తాంది. ఎట్టాగైనా ఆడికి తీసుకురమ్మని నాకు మరీ మరీ చెప్పి పంపింది. అందుకే ఇట్టా పట్టుపడతాను. నా మాటిని ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళని. నీతో నాకు గొడవ దేనికి? రాంబాబుకి ఈ విషయం చెప్పి వెళ్ళిపోతాను అంతే. అమ్మో, అదేగా కుదరదంటున్నాను. నువ్వు గనక లోపలికి వెళ్తే నా కొంపుకోలేరైపోతుంది. నాకదంతా తెలియదు. రాంబాబు రాందే నేను ఏడు నుంచి కదలను. ఏం జరిగింది? ఏం లేదు, మేడం ఎవరిని లోపలికి రానివద్దన్నారు. ఈయనేమో వినడం లేదు. అతనితో నీకు మాటలేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలేరు కదన్నారు. ఇన్నాళ్ళుగా డ్యూటీ చేస్తున్నావు, ఈ మాత్రం తెలీదా? తెలుసు, ఎందుకు అనవసరపు గొడవని మంచిగా చెప్పి పంపించేయాలని చూస్తున్నాను. చాలే, నీ ప్రతాపాన్ని లోపల నుంచి మేడం గారు చూశారు. నీ సంగతి తెలిసి నన్ను నీకు సాయం పంపించారు. అందరూ నీలాగా డ్యూటీ చేస్తే మన వృత్తికి పరువు మిగలదు. అతను చెప్తుంటే అర్థం కావటం లేదా? ఇంట్లోకి రావడానికి వీల్లేదు. కాదని లోపలికి వస్తే బయటికి గెంటేస్తాం. విన్నావు కదా, వెళ్ళిపో. ఎందుకు అనవసరంగా గొడవ? ఏంటి అతన్ని బతిమాలతావు? అయినా ఇందాకటి నుంచి అతనితో మాట్లాడుతూ కూర్చున్నావే, కుదరదని ఒక్క ముక్క చెప్పేసి బయటికి నెట్టేకిపోయావా? ఓహో, పోనీ నువ్వు నెట్టే. ఎట్టా నెట్టేస్తావు చూస్తాను. అలాగే, అందుకే కదా నేను వచ్చింది. పద పద. ఏంటలా వెళ్లి చూపులు చూస్తావు? మేడం గారు చెప్పారు బయటికి గెంటేయమని. ఇంకా ఏంటలా చూస్తూ కూర్చున్నావు? అయిన సన్మానం చాలదా? మాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు చేతులు విరక్కొడతాను, జాగ్రత్త. మళ్ళీ ఇంకెప్పుడు ఇటువైపు రాకు. కబడ్దా. వచ్చాడు పహిల్వాన్. అయినా వీడికి ఎంత ధైర్యం? వద్దంటున్న లోపలికి వెళ్ళటానికి తిక్క కుదిరింది. వీడికి జరిగిన సన్మానం గురించి తెలిస్తే ఇంకెవ్వరూ ఇటువైపుకి రారు. ఎక్కడ చూసినా గూండాలే తయారవుతున్నారు. నీకు చేత కాకపోతే ఈ ఉద్యోగం మాని, అంతేగాని మా అందరి పరువు తీయకు. ఈ పనిని నువ్వెప్పుడో చేసి ఉండాల్సింది. ఇంకా ఏంటలా చూస్తూ కూర్చున్నావు? అయిన సన్మానం చాలదా? మాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు చేతులు విరక్కొడతాను, జాగ్రత్త. మళ్ళీ ఇంకెప్పుడు ఇటువైపు రాకు. కబడ్దార్. ఎంత చెప్పినా ఏం లేదు. రాంబాబును చూడనివ్వలేదు. ఇప్పుడు ఈ విషయం అవ్వకి ఎట్టా చెప్పను? రాంబాబు కోసం అవ్వ తప్పించిపోతాంది.
అసలు లోపలికి వెళ్ళనివ్వలేదంటే మరింత దిగులు పెంచుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. లేదు, ఈ విషయాన్ని అవ్వకి చెప్పను. ఏదో పనుండి రాంబాబు ఇంటికి వెళ్ళలేదంటాను. కూసేపు కోపడి ఊరుకుంటుంది. అసలు విషయం చెప్పేస్తే రాంబాబు గురించి తెగిదైపోయి ఏటైపోయాడో అని గుండెలు బాదుకుంటుంది. అసలే జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ విషయం ఇప్పుడు అవ్వకి చెప్పకూడదు. తర్వాత నెమ్మదిగా చెప్పి చూస్తాను. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈవిడొస్తోందేంటి? రాము గారు ఉన్నారా? లేరు లేరు, ఊరు వెళ్ళిపోయారు. ఊరా? ఏ ఊరు? ఇంకే ఊరు, ఆయన ఊరే, రామాపురం. మీరెవరూ ఇటువైపుకి రావడం మా మేడం గారికి ఇష్టం ఉండదు. నా మాట విని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. అది కాదు, నేను చెప్పేది విను. నేను ఒక్కసారి రాము గారితో మాట్లాడాలి, చాలా అర్జెంట్. అర్జెంటు లేదు, గిర్జెంటు లేదు. అసలు ఎవరిని లోపలికి రానివద్దని మేడం గారు ఆర్డర్ వేశారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి వెళ్ళండి. ఒకసారి మిమ్మల్ని లోపలికి రానిచ్చిన పాపానికి మా మేడం చెడ్డ చీవట్లు పెట్టారు. నా మీద దయించి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు మీరందరూ మూకుమ్మడిగా నా మీద దాడి చేస్తారు? పిల్లలు గలవండి, నా ఉద్యోగం నన్ను చేసుకునివ్వండి. అది కాదు, నేను చెప్పేది వినిపించుకోవేంటి? మీరేం చెప్పనక్కర్లేదు, నేను విన్నక్కర్లేదు. మీరు వెళ్ళిపోండి అంతే. సరే, నేను లోపలికి వెళ్ళనులే. కాకపోతే నాకు కొన్ని వివరాలు కావాలి. మళ్ళీ ఈ పెద్దలాడడం ఏంటి? మిమ్మల్ని ఇక్కడ చూస్తే మేడం గారు ఊరుకోరు. తొందరగా వెళ్ళిపోండి. అది కాదు, ఈ ఒక్క విషయం చెప్పు. ఏంటి? అదే అదే రాము గారిది రామాపురమే కదూ? అవును, అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతారే. అది కాదు, ఆయనకి కమల గారు తెలుసా? ఒక్క ఆయన గారికి ఏంటి, మా మేడం గారికి కూడా కమలమ్మ తెలుసు. తెలిస్తే ఏంటంట? కమల గారు, మా మేడం, రాము గారు అందరూ ఒక ఊరు వారే, రామాపురం. చాలా. అదేంటి అలా బొమ్మలా చూస్తూ నిలబడిపోయారు? చెప్పేది వినిపిస్తోందా? ఇదిగో మేడం, మిమ్మల్నే. చెప్పేది వినిపించుకోరే. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏం లేదు. మీరు ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం. వెళ్ళండి మేడం, ప్లీజ్. నేను చేస్తున్నదేంటో నాకే తెలియలేదు. చాలా పెద్ద తప్పే చేశాను. తప్పు కాదు, ఇది నేరమే. ఎంతసేపు నా స్వార్థం చూసుకున్నాను తప్ప రాము గురించి నేను ఆలోచించనే లేదు. అతన్ని నా వాణ్ణి చేసుకోవాలన్న ఆత్రంలో నేను ఇంకేది పట్టించుకోలేదు. నన్ను క్షమించు స్వామి, క్షమించు. వీళ్ళిద్దరి ప్రేమ కథ గురించి నాకు ముందు తెలీదు. తెలిస్తే అసలు ఇలా ఆలోచించేదాన్నే కాదు. ఏ విధంగా ఆలోచించినా నా ప్రేమ కన్నా కమల గారి ప్రేమే గొప్పది, ఉన్నతమైంది, ఎంతో నిర్మలమైంది. ఏ విధంగా చూసినా రాముకి కమల గారే సరైన జోడి. నేను స్వార్థపరురాల్ని, వాళ్ళిద్దరూ త్యాగజీవులు. తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు తండ్రి, మన్నించు. ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, విధి ఆటలో ఒకరికొకరు దూరం అయిపోయినా ఆ అమాయకుల్ని మళ్ళీ ఒకటి చేయి తండ్రి. నేను నిన్ను మనసారా కోరుకునేది ఇదే. వాళ్ళిద్దరూ స్వచ్ఛమైన మనుషులు. వాళ్ల ప్రేమకి ఒక పరమార్థం కల్పించి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేయి. అమ్మ కోరిక తీర్చాలన్న ఆత్రంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. రాముకి దగ్గరవుతున్నాను అనుకున్నాను, కానీ మరెవరి ప్రేమనో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నానని నాకప్పుడు తెలియలేదు. చాలా
చాలా పెద్ద తప్పే చేశాను. వాళ్ళని ఎలాగైనా ఒక్కటి చేయి తండ్రి, ఒక్కటి చేయి.